అమ్మో ఆ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యత నాకొద్దు బాబు అని ఆ మంత్రి దండం పెడుతున్నారట. మంత్రి పదవి వచ్చిందని సంతోషం ఎంతో కాలం నిలబడ్డం లేదని పార్టీ పెద్దల ముందు ఆవేదన చెందుతున్నారట. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనను ఎప్పుడూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవ్వలేదని చెప్తున్నారట. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే నాయకులతో వేగలేకపోతున్న ఆ మంత్రి ఎవరు? మంత్రిని బాధ పెడుతున్న ఆ జిల్లా ఏది? లెట్స్ వాచ్. మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటలా నిలిచిన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ మెదక్ జిల్లాలో మాత్రం 3 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కావడంతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పాచికలు పెద్దగా పారలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో హైకమాండ్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హస్తం పార్టీని బలోపేతం చేయాలనే ఆశలు ఆకాంక్షలు బలంగానే ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 1-2 తప్పిస్తే ప్రతి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఆకాశమే హద్దుగా ఉంది. నేతల మధ్య జరుగుతున్న గొడవల్ని పరిష్కరించి ఆయా నియోజకవర్గాల్లో సామరస్య పరిస్థితులు నెలకొనేలా చూడాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీదనే ఉంటుంది. ఆ పనిని గట్టిగా చేయాలని చెప్పి మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమించారు. ఈ మధ్యనే కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్న ఆయన పార్టీ పెద్దలు చెప్పిన ప్రకారం మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఛార్జి హోదాలో మెదక్ జిల్లాకు వచ్చిన వివేక్ వెంకటస్వామికి నేతలు ఘనంగా స్వాగతం చెప్పాల్సింది పోయి సమస్యలతో కలహాలతో స్వాగతం పలికారు. ఆయన ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమానికి వెళ్లినా సరే అక్కడ నేతల మధ్య కలహాల కాపురమే కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డికి పార్టీ సీనియర్ నేత కొమ్ము విజయ్ కుమార్ కు మధ్య గొడవ. ఈ ఇద్దరు నేతలు మంత్రి సమక్షంలోనే సిగపాట్లకు దిగారు. దళిత నేత కొమ్ము విజయ్ కుమార్ పై జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి చేయి చేసుకోవడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం నర్సారెడ్డిపై సిద్దిపేట పోలీస్ స్టేషన్లో SC/ST కేసు నమోదైంది. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్కు మరో నేత ఆవుల రాజిరెడ్డికి మధ్యన తీవ్రస్థాయిలో గొడవలున్నాయని అంటున్నారు. మెదక్ జిల్లాలో సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ఎవరిని సంప్రదించకుండా పనులు చేసుకుపోతున్నారని, సీనియర్ మంత్రి దామోదర రాజనరసింహ గుర్రుగా ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి సొంత ఎజెండాతో పనిచేసుకుపోతున్నారని, ఆయన్ను వెంటనే నిలువరించాలని మంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఒక ఫిర్యాదు కూడా చేశారట. దామోదర రాజనరసింహ ఫిర్యాదు గురించి తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావుకు నిద్ర పట్టడం లేదని సమయం చూసి మంత్రిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి కిందకు వచ్చే పటాన్ చెరువు నియోజకవర్గ పరిస్థితి అయితే చెప్పడానికి వీలుగా లేదని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాట శ్రీనివాస్ కు మధ్యన పచ్చగడ్డి వేసినా వేయకపోయినా బగ్గుమంటూనే ఉందని, ఇప్పట్లో వీరి కలహం ఆగదని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన మహిపాల్ రెడ్డికి మొదటి రోజు నుంచే కాట శ్రీనివాస్ వర్గీయులు చుక్కలు చూపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు పరాకాష్ఠకు చేరుకున్నాయని, ఎవరు ఎవరి మాట వినే పరిస్థితి లేదని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఆయన తన బాధను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వద్ద వెళ్లగక్కారట. ఉమ్మడి జిల్లాలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రతిపక్ష నేతల విమర్శల కంటే కాంగ్రెస్ నేతల కలహాలే తనకు వణుకు తెప్పిస్తున్నాయని వివేక్ అంటున్నారట. ఉమ్మడి జిల్లా నేతల్లో ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో తెలియని దుస్థితి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో తనను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారని సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్యన గొడవల కారణంగా కొంతమంది నేతలు హస్తం పార్టీని వదిలేసి కారు పార్టీలోకి వెళ్లడానికి సిద్ధపడ్డారని సమాచారం. వారిని ఆపడానికి తన శాయశక్తులా పనిచేస్తున్నారని, అయినా వారు ఆగేలా లేరని వివేక్ మొత్తుకుంటున్నారట. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన కొండా సురేఖ సైతం ఈ జిల్లాలోని కాంగ్రెస్ వారి మధ్య ఐకమత్యం కోసం పనిచేసి అది చేతకాకపోవడంతో చేతులెత్తేశారు. అదే బాటలోనే మంత్రి వివేక్ అడుగులు వేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి దక్కిందనే ఆనందం ఆవిరైందని, ఇక మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వహించలేనని వివేక్ ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో PCC పెద్దలు వివేక్ కు మెదక్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తారో లేక ధైర్యం చెప్పి తిరిగి కార్యరంగంలోకి పంపుతారో అనేది ఆసక్తికరంగా మారింది.